కథ చెప్పుకుందాం, ఓకేనా? చిట్టి సంతోష్ ఎవరు? వాళ్ళిద్దరు ఏమైతారు? తమ్ముడు, అక్క తమ్ముడు కదా. మరి ఎవరంటే ఇష్టం? అక్కకి ఎవరంటే ఇష్టం? తమ్ముడు అంటే ఇష్టం కదా. తమ్ముడు కూడా వాళ్ళ అక్కయ్య అంటే చాలా ఇష్టం కదా. మరి తమ్ముడు ఎక్కడ కూర్చుంటాడు? చక్రాల కుర్చీలో కూర్చుంటాడు కదా. మరి ఎందుకు? కాళ్ళు లేవు, నడవలేడు కదా. చెప్పాలి అది నువ్వు కూడా, నడవలేడు కదా, అందుకే చక్రాల కుర్చీలో కూర్చుంటాడు కదా. మరి వాళ్ళ ఇంటికి ఏమొచ్చింది? ఒకరోజు బటర్ఫ్లై వచ్చింది. మరి ఎవరి బటర్ఫ్లై అయింది కదా? తమ్ముడు వెళ్ళిండు, అందుకోవాలని చూసింది కదా. మరి దొరికిందా? దొరకలేదు. మరి అప్పుడు ఏం చేసిండు తమ్ముడు? బాధ కొద్ది కూర్చున్నాడు కదా కుర్చీలో. మరి వచ్చి ఎవరు అడిగిండ్రు మళ్ళీ? చాలా తమ్ముడు ఏమని అడిగింది? విధాలుగా ఉన్నావు అని అడిగింది కదా. అడగంగానే ఏమని చెప్పాడు తమ్ముడు? చెప్పాడు. మరి అక్క ఏమన్నది? వెరీ గుడ్ అని ఏం చేసింది అక్కయ్య? బటర్ఫ్లై తీసుకురావడానికి పరిగెత్తింది కదా. పరిగెత్తి ఎక్కడ పడిపోయింది? బురదలో పడిపోయిన తర్వాత ఏమైంది? అక్కయ్య డ్రెస్ కంటే కదా. మళ్ళీ అప్పుడు వచ్చి ఇద్దరు అక్కయ్య తమ్ముడు ఎట్లా కూర్చున్నారు? బాధ కొద్ది కూర్చున్నారు కదా. మరి వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చిండ్రు? మళ్ళీ వాళ్ళ మమ్మీ వచ్చింది. ఏమని అడిగింది? ఏమైంది పిల్లలు ఎందుకు అలా ఉన్నారు అని అడిగింది కదా. మరి ఏమని చెప్పింది అక్క? దొరకలేదమ్మా, పట్టుకుందామని వెళ్ళినా పారిపోయింది అని చెప్పింది. మరి వాళ్ళ అమ్మ ఏం ఉపాయం చెప్పింది వాళ్ళకి? విత్తులు పెట్టాలి, చెట్లకు రోజు నీళ్లు పోయాలి. మొలకలు వచ్చిన తర్వాత చెట్లకి ఏం పూసినాయి? పూసిన తర్వాత అన్ని బటర్ఫ్లైస్ వచ్చినాయి కదా. ఎక్కడెక్కడ అన్ని బటర్ఫ్లైస్ వచ్చి ఇక్కడ చేతుల మీద తల మీద ఆడి గిలిగిలి చేసేసినాయి కదా వాళ్ళని. అప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు కదా బటర్ఫ్లైస్ చూస్తూ. అప్పుడు వాళ్ళ అమ్మ ఏమని చెప్పింది? బటర్ఫ్లైస్ కావాలంటే మనం బటర్ఫ్లైస్ కోసం వెళ్ళకూడదు, అవే మన ఇంటికి వచ్చేటట్టు చేసుకోవాలి అని చెప్పి చెట్లు పెట్టుకోమని చెప్పింది కదా. బాగుందా కదా? వెరీ గుడ్, క్లాస్ పెట్టండి.